మాకేం అవసరం భారతదేశాన్ని విశ్వగురు స్థానంలోకి తీసుకువెళ్ళడానికి అహర్నిశలు పరిశ్రమిస్తున్నటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కటక్ నుంచి అటక్ వరకు ఇవాళ తిరంగా యాత్ర ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. కూడం పట్టణంలో ఒక జోష్ నెలకొని ఉంది, ఒక ఫైర్ నెలకొని ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషం అవుతా ఉంది. ప్రధానంగా ఇలా ఈ తిరంగా ర్యాలీ, మనకు తిరంగా జెండా మన యొక్క ఆత్మాభిమానానికి, మన యొక్క దేశభక్తికి ఒక సంకేతంగా మనందరం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశమంతా కూడా ఇలా తిరంగా యాత్ర, తిరంగా ర్యాలీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలా పెద్ద సంఖ్యలో మనం కూడా ఇక్కడ తిరంగా ర్యాలీని ప్రారంభించబోతా ఉన్నాం. ఈరోజు 2-3 విషయాల పట్ల మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా కొత్తగూడెంలో ఉన్నటువంటి యువకులు కానీ, విద్యార్థులు కానీ, మేధావులు కానీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఐక్యత ర్యాలీలో నాకు ఒక విషయం చూస్తే ఆనందం కలుగుతా ఉంది. మన తిరంగా జెండా చూస్తే జాతి వ్యతిరేక శక్తుల గుండెల్లో పిరంగులు మోగుతా అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, విదేశాలకు ఏజెంట్లుగా పనిచేసేటువంటి చైనా తొత్తులు, పాకిస్తాన్ కుక్కలు ఈ దేశాన్ని మరి అస్తవ్యస్తం చేయాలా, మరి అంతర్గతంగా కుట్ర చేయాలనేది ఆలోచించినప్పుడు ఇలా మనకు తిరంగా పతాకం ఏదైతే ఉందో అది ఒక తారక మంత్రంగా మనం భావించాలనేటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా మన యొక్క ఐక్యత మనం చాటాల్సినటువంటి అవసరం ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి జాతి విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఇలా యువత చేతిలోనే భారతదేశ భవిష్యత్తు ఉందని చెప్పి నాడు స్వామి వివేకానంద చెప్తే, నేడు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇలా నరేంద్ర మోడీ గారు అభినవ స్వామి వివేకానంద అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అభినవ ఛత్రపతి శివాజీ అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో జాతి మొత్తం ఐక్యం చేసుకోవడం కోసం, సమర్థవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి భారతావనిని నిర్మాణం చేసుకోవడం కోసం, విధ్వంసకర శక్తుల నుండి, విచ్ఛిన్నకర శక్తుల నుండి ఇలా యువతను అప్రమత్తం చేయడం కోసం, మేలుకొల్పడం కోసమే ఇలా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతి మొత్తం ఒక తాటి మీదకి రావాలి, దేశవ్యాప్తంగా దేశభక్తి వెళ్ళి విరియాలి, ఇలా మొత్తం కూడా చాటాలనేటువంటి పిలుపునిచ్చిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెంలో ఇలా కాషాయ మరి త్రివర్ణ తిరంగా పతాకాలతో కథం దొక్కుతున్నటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన ర్యాలీ కూడా మొత్తం కూడా శోభగా ఉండాలని ఇందాక సోదరుడు జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టుగా, మన ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా చివరి వరకు ర్యాలీలో మన తిరంగా పతాకాన్ని గౌరవంగా పట్టుకొని నడవాలి. దయచేసి ఎవ్వరు కూడా జెండాను